నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను సాయి. రైట్, ఈరోజు డెస్క్ అనాలిసిస్ కార్యక్రమంలో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మారుమోగుతూ ఉంది. ఎందుకు, ఏమిటి, అసలు ఏం జరుగుతోంది, అసలు పశ్చిమ బెంగాల్లో సంబంధించి కూడా ఎందుకు ఆయన పేరు వినిపిస్తూ ఉంది, అలాగే దేశం మొత్తం కూడా ఎందుకు ఆయన పేరు వినిపిస్తూ ఉందనే అంశానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. రైట్, ఇక డీటెయిల్స్కి వెళ్తే కనుక టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భద్రతను కూడా పశ్చిమ బెంగాల్ సర్కార్ జెడ్ కేటగిరీ నుండి వై కేటగిరీకి తగ్గించడం ప్రస్తుతం చర్చాంశంగా మారింది. అయితే ఇది కేవలం గంగూలీకి సంబంధించినటువంటి ప్రత్యేక నిర్ణయం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా వీఐపీ భద్రతా వ్యవస్థను కూడా పునఃసమీక్షించే ప్రక్రియలో భాగమని అంటున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఏం జరిగింది, అసలు కొంచెం మన డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక 2023లో మమతా బెనర్జీ ప్రభుత్వం గంగూలీ భద్రతను వై నుండి జెడ్ కేటగిరీకి పెంచింది. అప్పటి నుండి కూడా ఆయనకు 8 నుండి 10 మంది పోలీస్ సిబ్బందితో ప్రత్యేక భద్రత కూడా కల్పించబడింది. రైట్, ఇక తాజా సమీక్షలో మళ్ళీ వై కేటగిరీకి మార్చడంతో భద్రతా సిబ్బంది సంఖ్య తగ్గిపోయింది. ఇక భద్రతా తగ్గింపు వెనుక కారణాలు ఏంటి అంతా చూసుకుంటే కనుక రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారంగా చూస్తే కనుక ప్రమాద స్థాయిని తిరిగి అంచనా వేసినట్టుగా సమాచారం అందింది. ఇక వీఐపీ భద్రతా కేటాయింపులపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం గంగూలీకి ఉన్నటువంటి ముప్పు స్థాయి జెడ్ భద్రత అవసరమయ్యేంతగా లేదంటూ కూడా భద్రతా సంస్థలు భావించినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇందులో రాజకీయ కోణం ఏమైనా ఉందా అంటే అది చూద్దాం. ఇక సౌరవ్ గంగూలీ పేరు గత కొన్నాళ్ళుగా చూసుకుంటే కనుక రాజకీయ చర్చల్లో తరచూ వినిపించింది. ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అనే ఊహాగానాలు కూడా ఎన్నోసార్లు వచ్చాయి. అందువల్ల భద్రతా తగ్గింపు నిర్ణయానికి రాజకీయ రంగు పులుముకునే ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఇది పూర్తిగా భద్రతా సమీక్ష ఆధారంగా తీసుకున్నటువంటి పరిపాలనా నిర్ణయం అంటూ కూడా స్పష్టం చేస్తూ ఉంది. ఇక ప్రజల్లో ఎందుకు ఆసక్తి అంటే కనుక గంగూలీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి క్రీడా దిగ్గజం, మాజీ బీసీసీఐ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలను నిర్వహించారు. ఇక పశ్చిమ బెంగాల్లో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. అందుకే ఆయన భద్రతలో జరిగినటువంటి ఏ మార్పు అయినా కూడా జాతీయ స్థాయికి చర్చకు దారితీస్తోంది. రైట్, ఇందులో కీలక ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇది నిజంగానే సాధారణ భద్రతా సమీక్షా ఫలితమా, రాజకీయ కోణం ఏమన్నా ఉందా, వీఐపీల భద్రతా కేటాయింపుల్లో కొత్త ప్రమాణాలు ఏమన్నా అమల్లోకి వస్తున్నాయా, ఇతర ప్రముఖుల భద్రతా కేటగిరీలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందా, ఈ ప్రశ్నలు కూడా మనకు తెర మీదకి వస్తున్నాయి. రైట్, కేవలం గంగూలీకి సంబంధించినటువంటి భద్రతని తగ్గించారా, లేకపోతే ఇటు ఏరియాకి సంబంధించి పశ్చిమ బెంగాల్కి సంబంధించిన మమతా బెనర్జీ అప్పట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా అక్కడ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా, లేకుంటే దేశం మొత్తం మీద కూడా ఇలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా అనే ఆలోచన కూడా వస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తే కనుక సౌరవ్ గంగూలీ భద్రతా తగ్గింపు నిర్ణయం క్రీడా రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తించినప్పటికీ కూడా అధికారికంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వీఐపీ భద్రతా పునర్వ్యవస్థీకరణలో భాగమని ప్రభుత్వం చెబుతోంది. రైట్, ఈ అంశంపై రాజకీయ చర్చలు కొనసాగినా తుది సమాధానం భద్రతా సంస్థల అంచనాల్లోనే దాగి ఉంది. రైట్, ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఇటు సౌరవ్ గంగూలీ పేరు ఇప్పుడు భద్రతా చర్యల్లో భాగంగా ఆయనను జెడ్ కేటగిరీ నుండి వై కేటగిరీకి ఇవ్వడం ద్వారా ఏమైపోయిందంటే ఎందుకు తగ్గించారు, రాజకీయాల్లోకి వస్తున్నాడని చెప్పేసి ఏమన్నా ఊహలందాయా, లేకుంటే తద్వారా ప్రమాద స్థాయి తగ్గిందా, లేకుంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి యొక్క ప్రముఖ వీవీఐపీ కానివ్వండి, వీఐపీకి సంబంధించినటువంటి భద్రతల్లో కూడా ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి ప్రశ్న. చూడాలి మరి దీనికి సంబంధించి కూడా ఇటు భద్రతా సంస్థలు కానివ్వండి, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఎలాంటి కేటగిరీలో సౌరవ్ గంగూలీ కానీ ఇతర వీఐపీలకు కానీ సంబంధించి కూడా ఎట్లాంటి భద్రత సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తుంది అనేది కొంచెం సస్పెన్స్గా ఉన్నటువంటి విషయం.